చావా. ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు చనిపోయిన తర్వాత జరిగే స్టోరీ అనమాట. మన సంభాజీ గారు మొఘల్స్ని ఎన్ని తిప్పలు పెట్టారు, మొత్తం ఎవ్రీథింగ్ మీకు చూపిస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా మర్చిపోయా, నేను హిందీలో చూశాను, ఓకేనా, తెలుగు రిలీజ్ అయితే లేదు, హిందీలో చూశాను విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. అండ్ ఇంకా ఓవరాల్గా మన విషయానికి వచ్చేస్తే మొత్తానికి ఈ వీకెండ్ మంచి రాడ్స్ తర్వాత ఒక కొద్ది పాటు, ఒక 50% పాటు మంచిగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని చెప్తాను. ఇట్స్ ఎ డీసెంట్ వాచబుల్. అంటే నాకు ఈ మూవీలో జస్ట్ ఓన్లీ 3 మిస్టేక్స్ మాత్రమే ఉన్నాయి. నెంబర్ 1, తన చైల్డ్హుడ్ ట్రామా అనేది, అంటే తను చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉన్నారు కాబట్టి ఆ చైల్డ్హుడ్ అనేది ఎపిసోడ్స్ అనేవి ఇంకొంచెం ఎక్కువ చూపించుంటే చాలా బాగుండేది. అంటే మనం ఆ క్యారెక్టర్కి ఇంకొంచెం ఇన్డెప్త్గా కనెక్ట్ అవుతాం అనమాట, ఎమోషన్స్ వైజ్గా కూడా. నెంబర్ 1. నెంబర్ 2, సెకండ్ హాఫ్లో బ్రీతింగ్ స్పేస్ లేదు. నేను చెప్పేది రండి, నేను బాగాలేదు ఈ పాయింట్స్ కాదు నేను చెప్పేది, బ్రీతింగ్ స్పేస్. అంటే కంటిన్యూస్గా వార్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట, యాక్షన్ బ్లాక్స్ అనేవి. సో మనకి ఒక ప్రాపర్ బ్రీతింగ్ స్పేస్ లేదు. అంటే డ్రామాని బిల్డ్ చేసుకొని వార్స్కి వెళ్ళడం, సో ఇట్లా ఆ బ్రీతింగ్ స్పేస్ లేకుండా పోయిందనమాట. సో అదొకటి. అండ్ నెంబర్ 3, యాక్షన్ ఎపిసోడ్స్ అనేవి చాలా బాగా కొరియోగ్రఫీ చేసి ఉంటుంటే దీని అమ్మ జీవితం ఇండియా మొత్తం రీసౌండ్ కొట్టేది, అసలు ఊహించలేవు, ఆ రేంజ్లో గెలిపేది అనమాట. సో జస్ట్ ఈ 3 మిస్టేక్స్ మాత్రమే నాకు అనిపించినాయి. అండ్ ది రెస్ట్ మ్యాన్ అసలు చాలా నాకు అసలు ది లాస్ట్ 45 minutes అసలు సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది. అసలు నాకు చాలా బాగా నచ్చింది. అసలు లాస్ట్ 45 minutes అయితే విక్కీ కౌశల్ గారు అయితే సంభాజీ గారు రోల్ చాలా బాగా సూటారు. అండ్ పర్ఫెక్షనిస్ట్ మ్యాన్. అసలు మూవీ టీం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్లో టెక్నికల్గా ఆ టైం లైన్ తగ్గట్టుగా అసలు కాస్ట్యూమ్స్ కానీ, జ్యువెలరీస్ కానీ, ఆ సెట్ పీసెస్ కానీ అన్నీ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ విక్కీ కౌశల్ గారు, రష్మిక గారు, వీళ్ళిద్దరు పేరు కూడా చాలా బాగుంది. అండ్ రైటింగ్ కూడా డీసెంట్గా వెళ్తూ ఉండేది. బట్ ఆయన చుట్టుపక్కల వేరియస్ క్యారెక్టర్స్ ఉంటాయి కానీ వాళ్ళల్లో ఎవరు అంత హ్యూజ్ ఇంపార్టెన్స్ అనేది మనం టక్మని పట్టలేమన్నమాట. అంటే వాళ్ళు అంటే సింగిల్ పార్ట్లో మూవీలు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకు కూడా ఒకే పార్ట్లో అంత డ్రామాని ఎస్టాబ్లిష్ చేసి ముందుకు వెళ్ళాల్సిన స్కోప్ ఉండదు. అంటే మొత్తం కట్ ఆఫ్ చేయాలి కాబట్టి. అండ్ అడిషనల్ బూస్ట్గా అసలు ఏఆర్ రెహమాన్ గారు అయితే చాలా బాగా ఇచ్చారు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇంక్లూడింగ్ ఒక సాంగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేనైతే ఇంకా అసలు RC16లో ఇంకే రేంజ్లో వాయిస్తారని, ఎందుకంటే చాలా టైం ఉంది కదా, సో మ్యూజిక్ కూడా చాలా గట్టిగా ఇస్తారనిపించింది. అండ్ మ్యాన్, సో అంతే షార్ట్ అండ్ స్వీట్గా ఫినిష్ చేసేసాను. అండ్ దిస్ సాంగ్ ఆఫ్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ సిల్వర్ స్టార్. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, ఎవ్రీబడి మ్యాన్, అందరూ కూడా చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ విక్కీ గారు అయితే అసలు ఆ రోల్లో జీవించారు అంతే, చాలా బాగా చేశారు. అండ్ మొత్తానికి రష్మిక గారికి అయితే చాలా మంచి రోజులు వస్తున్నాయి. గిఫ్టెడ్ అని కాదులే, యానిమల్, మళ్ళీ ఇక్కడ పుష్ప 2, చావా, చాలా మంచి రోల్స్. బట్ అసలు రీసెంట్ టైమ్స్లో ఒక యాక్ట్రెస్కి ఇంత మంచి రోల్స్ అంటే వేరియస్ ఇండస్ట్రీస్ నుంచి, ఇది చాలా గొప్ప విషయం. సో ఓకే, రైట్, ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ, CG వర్క్, ఇట్స్ గుడ్ మ్యాన్. మ్యాక్డాగ్ని అసలు ఎంత మెచ్చుకున్నా కానీ తక్కువే. అది ఇంతగా స్టార్ట్ చెప్పే కదా, వీళ్ళు బాలీవుడ్లో ఉన్న రిమైనింగ్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ హౌసెస్ టైప్ కాదు. వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, మనం ఎక్కడ తగ్గాలో ఖచ్చితంగా తగ్గుదాం అంతే. ఎవడేమనుకుంటే మనకు అనవసరం, ముందు పర్ఫెక్ట్గా మనం ముందుకెళ్ళాలి. మనం వీడి మెంటాలిటీ వేరు, మిగతా బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ టైప్లో కాదు, నాకు అర్థమైపోయింది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, అసలు వీడు నెక్స్ట్ ఇంకా ఎలాంటివి తీసుకొస్తారా అని చెప్పేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అండ్ ఇది ఎందుకో హాలీవుడ్కి కూడా పోతారనిపిస్తుందా, అంటే అక్కడ అడుగు పెట్టడం నాకెందుకు గట్టి కొడుతుంది అబ్బా మ్యాక్డాగ్ని చూస్తుంటే మాత్రం. ఎందుకంటే వీడు నాట్ ఎ రెగ్యులర్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ పీపుల్. ఈ కైండ్ ఆఫ్ ఉన్న బిజినెస్ సిస్టమ్ గురించి చెప్తున్నాను. వీడు సంథింగ్ ఎల్స్, వీడు మాత్రం. సో దాట్స్ రివ్యూ ఆన్ చావా మ్యాన్. అండ్ దాట్స్ ఇట్. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.